కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొలొస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు ఆకాశం వైపు చెప్దాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తేలని వాళ్ళు చెప్పకండి, చేతులు తెచ్చిన వాళ్ళు ఇంకొకసారి చెప్దామా? రెండు చేతులు కూడా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. వాక్య సందేశము లేదంటే వాక్య పరిచర్య, వాక్యం అందించే సమయం అనేది క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎందాడ లేఖనాల ప్రకారంగా ఆలోచన చేసినట్లుగా దేవుని యొక్క లేఖనాలను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు ధన్యులు, దేవుని చేత దీవింపబడేవారు. వినటువంటి వారు ఎలా ఉంటారంట? శాపగ్రస్తులుగా మారుతున్నారని లేఖనములు సెలవిచ్చినట్లుగా మనకు కొద్ది నిమిషం ఉన్నది కనుక ఆ కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాలను స్పష్టంగా మనం ఆలోచన చేద్దాము. కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక మనం మొదటి వచనంలో చదివితే పౌలు తిమోతియు కలిసి కొలొస్సీ సంఘానికి ఒక పత్రికను రాస్తూ ఉన్నారు. కొలొస్సీ సంఘము చాలా మంచి సంఘము. మనం ఇక్కడ చూసినట్లయితే క్రింద 3, 4, 5 వచనాలు చదివితే వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ప్రేమ సంఘములో అత్యధికముగా పెరుగుతూ ఉన్నది. అత్యధికముగా వారి యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే పౌలు ఈ యొక్క పత్రికను సంఘానికి రాయడానికి గల కారణము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు సంఘములో అనేకమైనటువంటి తప్పుడు బోధలు అనగా ఒక విధముగా యేసుక్రీస్తే మధ్యవర్తిగా ఉండవలసినటువంటి విధానములో క్రీస్తు అపోస్తుల్లో ఒక మాదిరికరమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని ఏర్పరిస్తే చాలామంది దేవుని యొక్క దూతలే మధ్యవర్తులు, యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తు నిజముగా తండ్రి యొక్క మెస్సయ్య కాదని, తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి కుమారుడు కాదని, ఈ విధముగా సంఘాలలో అనేకమైనటువంటి దుర్బోధలు అనేవి వస్తూ ఉన్నాయి. ఈ దినాన్ని మనం చూసినట్లయితే మారుమూల ప్రాంతాల్లో మనం ఉండిపోయి అలాగ మనము కొనసాగిపోతున్నాము. కానీ బయట ప్రపంచాన్ని అనగా క్రైస్తవ ప్రపంచాన్ని కనుక మనము చూస్తే అనేకమైన దుర్బోధ అంటే ఏమిటి? నిజమైన బోధ కాని దానిని దుర్బోధ అని అంటాం. అలాంటి బోధలు సంఘాల్లోనికి అనేకముగా వస్తూ ఉన్నాయి. అనేక విధాలుగా సంఘాలను చెరపడానికి శత్రువైనటువంటి సాతాను మనుషుల ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అది ఈనాటి కాలంలో నుంచి వచ్చినది కాదు, కానీ అపోస్తలులు పరిచర్య చేస్తున్నటువంటి కాలం నుండి కూడా సంఘాల్లో భేదాలు, సంఘాల్లో ఒక విధముగా దేవుని యొక్క వాక్యాన్ని కాదని అనేకమైనటువంటి విధానాల్లో చెరిపేటువంటి ప్రయత్నాలు ఆనాటి నుండి కూడా ఉన్నాయి. అట్టి విధముగానే ఆ యొక్క సందర్భము ప్రకారముగానే ఆ విషయాన్ని బట్టే పౌలు కొలొస్సీలకు కొన్ని విషయాలను రాస్తూ ఉన్నాడు, కొన్ని సంగతులను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. వారిని ఎప్పుడు కూడా మనం పౌలు రాసినటువంటి పత్రికలు అన్నీ చూస్తే సంఘాన్ని ఎంతో ప్రేమిస్తాడు పౌలు. దానికి స్తోత్రం. సంఘం అనేది దేవుని యొక్క, మన శుక్రవారాన్ని మనం ఆలోచన చేసినట్లుగా సంఘం అనేది దేవుని యొక్క స్వరత్వము చేత కొనబడినది. సంఘం అనేది దేవుని యొక్క స్వాధీనములో ఉండేది. ఆయన ఆత్మ చేత మాత్రమే అది నడిపింపబడేది కనుక సంఘానికి పౌలు చాలా ప్రాధాన్యతను ఇచ్చాడు. ఈ కొలొస్సీ సంఘము ఎపెఫ్రా అనేటువంటి వ్యక్తి ద్వారా అక్కడ స్థాపింపబడి అభివృద్ధి పరచబడి వారికున్న నిరీక్షణ, వారికున్న విశ్వాసము, వారికున్న ప్రేమల్లో వారు కొనసాగబడుతున్నటువంటి విషయాన్ని ఎరిగినటువంటి పౌలు కొన్ని సమస్యలను బట్టి వారికి పరిష్కారాన్ని రాస్తూ క్రీస్తే నిజమైన దేవుడు, దేవునికి స్తోత్రం, ఆయనే నిజమైన దైవత్వము కలిగినటువంటి ఆ యొక్క క్రీస్తు అనేటువంటి విషయాన్ని సంఘానికి మరొకసారి రుజువుపరుస్తూ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాల్లో కొంతమంది ఎలా ఉంటారనంటే
చూడడానికి అందరూ కూడా మామూలుగానే ఉంటారు, కానీ చూడడానికి అందరూ కూడా మంచివారుగానే బ్రతుకుతారు, కానీ చూడడానికి అందరూ కూడా పైకి భక్తి కలిగినటువంటి వారుగానే ఉంటారు. అయితే లోపల సంఘాన్ని చెరిపేటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది అపోస్తుల కాలంలోనే కాదు, ఈనాటి సంఘములో కూడా సంఘాన్ని చెరిపేవారు సంఘములో నుండే బయలుదేరుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పౌలు అంటున్నాడు, ఈరోజు ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణను బట్టి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సంఘము ఏ విధముగా జాగ్రత్త పడాలి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలనేటువంటి విషయాన్ని పౌలు కొలొస్సీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా జ్ఞాపకము చేయబోతున్నాడు కనుక కొన్ని నిమిషాలు 2వ అధ్యాయం కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనము స్పష్టంగా ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదామా. 2వ అధ్యాయము 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములమైనవి, ఎవడైనను చక్కని మాట చేత మిమ్మును మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా సంఘము ఏ విషయంలో జాగ్రత్త వహించాలి, సంఘము ఏ విషయములో జాగ్రత్త కలిగి బ్రతకాలి అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచన చేస్తే సంఘములో ఉన్నటువంటి వారికే పౌలు చెబుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. బయట వారికి కాదు. ఎవరికి చెప్తున్నాడు పౌలు? సంఘములో ఉన్నవారికే, బయట అన్యజనులకు కాదు, లేదంటే బయట తిరుగుతున్న వారి కొరకు కాదు. సంఘములో క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నటువంటి వారికే ఈ యొక్క పౌలు చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, అక్కడ చక్కని మాటను రాస్తూ అన్నాడు కదా 3-4 వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యొద్దే గుప్తంలో ఉన్నవి. 4వ వచనాన్ని చదువుదాం, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి తెలియజెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి విషయము, ఎందుకు పౌలు కొలొస్సీ సంఘానికి ఈ హెచ్చరికలు చేస్తున్నాడనంటే, చక్కని మాటల చేత మోసపుచ్చేటువంటి వారు సంఘములో నుండే బయలుదేరుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి బయలుదేరుతున్నారంట? సంఘములో నుండే చక్కని మాటల చేత మోసపుచ్చేవారు ఎక్కడి నుండి బయలుదేరుతున్నారు? సంఘములో నుండే. సంఘంలో నీ ప్రక్కన కూర్చున్న వారు చాలా అందంగా, లేదంటే చాలా సంస్కారంగా, చాలా భక్తిపరుడుగా కూర్చున్నట్టు ఉంటున్నారే కానీ వారి యొక్క మాటల చేత నీ యొక్క ఆత్మీయ జీవితంలో మోసపుచ్చేవారిగా ఉన్నారు. దానికి స్తోత్రం. ఎలా ఉన్నారంట? మోసపుచ్చేవారిగా ఉన్నారు. నీ యొక్క కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు. కొంతమంది మనతో ప్రాణ స్నేహితులుగా ఉన్నట్లుగానే ఉంటారు, మనతో చాలా స్నేహంగా నడుచుకున్నట్లుగానే నడుచుకుంటారు, మనతో చాలా అందంగా సంతోషముగా ఒక విధముగా మంచిగా ప్రవర్తించినట్లే ఉంటారు, కానీ వెనక నుండి వారు చేసే పనులు వారు చేస్తూనే ఉంటారు. వారి విషయమే పౌలు అంటున్నాడు కదా, ఇదిగో సంగమా, మీరు చక్కని మాటల చేత ఎవరైతే మిమ్మల్ని మోసపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారందరి విషయంలో మీరు చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అవ్వ ఆదాముల యొక్క జీవితము చాలా పవిత్రమైన జీవితమే. వారి యొక్క జీవిత విధానాన్ని ఆలోచన చేస్తే దేవుడు వారిని ఒక ప్రణాళికను బట్టి ఏర్పరచుకున్నాడు. ఒక విధమైన ఆశీర్వాదకరంగా దేవుడు వారిని భూమి మీద పెట్టాడు. ఆ ఏదేను తోటలో అవ్వ ఆదాముతో దేవుడు అంటాడు కదా, ఇదిగో ఈ భూమిని మీరు నింపండి, దీనిలో ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరింపజేయండి అని ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, దేవుని యొక్క కట్టడల ప్రకారముగా నడవవలసిన వారికి ఉండవలసినటువంటి అవ్వ ఆదాములు చక్కని మాటల చేత ఏం చేయబడ్డారు? మోసపుచ్చబడ్డారు. దేవునికి స్తోత్రం. దేని చేత? సర్పము ఎలా వచ్చింది? చక్కగా వచ్చింది. ఏ గొడవ పెట్టుకొని రాలేదు, లేదంటే ఏదో గందరగోళం చేసి రాలేదు, ఏదేదో చెప్తే అక్కడికి సాకులు చెప్పుకొని రాలేదు. అందంగా చక్కగా ఒక మంచి విధానంలో వచ్చి ఏమన్నది, ఇది తింటే మీరు నిజముగా ఏమైపోతారు? దేవతల వంటి వారుగా మారరా, మీ దేవుడు నిజముగా దీనిని తినొద్దన్నాడు. అంటే
చక్కని మాటల్లో కలిగించేటువంటి విధానం ఏంటో తెలుసా? మనకి ఒక అనుమానాన్ని కలిగిస్తే ఆ అనుమానం ద్వారా చేయకూడనటువంటి కార్యాలను కూడా మనము చేస్తాం. ఆ అనుమానం ద్వారా ఇది చేస్తే ఏమవుతుందిలే, దేవుడు మనల్ని చూస్తున్నాడా, అడిగేద్దాం, ప్రార్థనకి వెళ్ళి తుడిచేసుకుందాం, మనల్ని ఎవరూ చూడడం లేదు కదా, మనల్ని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు కదా, మన ఇష్టానుసారంగా మనం ఉందాం, మనం చేయవలసినవి మనము చేద్దామని చక్కని మాటల చేత కొంతమంది మనల్ని మోసపుచ్చినప్పుడు దాని ప్రకారముగా వెళ్ళి విశ్వాస జీవితములో చెరపబడినటువంటి విశ్వాసులు ఈనాటికి కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సంఘాల్లో ఆలోచన చేసినట్లయితే నీ తోటివారే అవ్వచ్చు, ఒక క్రైస్తవుడే అవసరం లేదు, అన్యజనుడు కూడా నిన్ను చక్కని మాటల చేత మోసపుచ్చుతాడు. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి ప్రార్థన కూడుకులు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో నువ్వు పాలు పంపులు పొందేటప్పుడు ఈ విధముగా ఉండాలా, ఈ విధముగా చేయాలా, ఈ విధముగా నువ్వు వెళ్ళాలా అనేటువంటి ఆలోచనలు నీలో కలిగించినప్పుడు ఆ చక్కని మాటలకు నువ్వేం చేయకూడదు, లోబడిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదు? కొంతమంది నిజమే కదా, ఎందుకు నేను ప్రతి వారం వెళ్ళాలి, నిజమే కదా, ఎందుకు నేను ప్రతి వారము దేవుని సన్నిధిలో ఈ విధంగా కూర్చోవాలి, ఆ పని ఏదో బయట చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి కదా, ఆ పని ఏదో బయట తిరిగితే ఆనందంగా గడపచ్చు కదా అని దేవుని యొక్క మందిరాన్ని అశ్రద్ధ చేసేటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే అది ఎంతటి మాత్రము కూడా మనకి మంచి పని కాదు. దేవునికి స్తోత్రం. మనము ప్రతి కార్యాన్ని కూడా దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా మనం పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. ఒక విధముగా జగడములు పుట్టించే మాటలు కానీ, లేదంటే కలహములు పుట్టించే మాటలు కానీ, చక్కగా మనల్ని మోసపుచ్చేటువంటి మాటలకు మనం ఎన్నడూ కూడా తావు అనేది ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చామా అపవాది చేతిలోనికి మనము వెళ్ళినట్లే. కొలొస్సీ సంఘంతో పౌలు అదే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, సంఘమా, ఇదిగో మీ మధ్యలోనే చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపుచ్చేవారు ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంగతి మీకు నేను చెప్పుచున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మిమ్మల్ని ఒక విధముగా సరిచేయడానికి నేను ప్రయత్నిస్తున్నానని సంఘానికి తెలియజేసినప్పుడు సంఘము సరి చేసుకునే విధానంలో వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నాన్న ప్రభు మనకు కూడా సెలవిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవన విధానంలో కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా చక్కని మాటలకు మోసపుచ్చేటువంటి విధానంలో మనము తావు అనేది ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అనేది చాలా దేవుని దృష్టిలో చాలా విలువైనది. ఆ విలువైన సంఘము దేవుని మాట ప్రకారముగానే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఏ మాట ప్రకారంగా? దేవుని యొక్క మాట ప్రకారంగానే కానీ మనుషుల మాట ప్రకారంగా బ్రతుకువాడు దేవుని వాడు కాదు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క లేఖనముల ప్రకారంగా మన జీవన విధానాన్ని మనము కొనసాగించాలి. ఎవరైనా ఇదిగో ఈ యొక్క లేఖనాలు ఎందుకు చదువుతున్నా, ఈ వాక్యానుసారంగా ఎందుకు బ్రతుకుతున్నా, ఇదిగో ఈ విధముగా అనేకమైనటువంటి మార్గాలు, అనేకమైనటువంటి బోధలు, అనేకమైనటువంటి తప్పుడు విధానాలు ఈ దినాన క్రైస్తవ సమాజాన్ని చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉన్నాయి. అయితే వాటిని గుర్తెరిగేటువంటి విధానంలో మనం లేఖనములను పరిశీలించాలి. దేవునికి స్తోత్రం. పౌలు అలాగనే శీల పరిచర్య చేస్తూ ఉండగా దేవుని యొక్క ఆ పరిచర్యలో కొనసాగబడుతున్నటువంటి పౌలు బెరియా అనేటువంటి సంఘానికి వస్తాడు. ఏ సంఘం అది? బెరియా అనేటువంటి సంఘము. ఆ సంఘము వారు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఈ బలిపీఠము దగ్గర నించొని చెప్పేటువంటి మాట నిజమేనా కాదా, ఇది నిజముగా లేఖనములలో ఉన్నదా లేదా? కొంతమంది నిజముగానే క్రైస్తవులు అనేటువంటి వారు గొర్రెల్లాగే బతుకుతూ ఉంటారు. ఎలా ఉంటారు? ఒక గొర్రె వెళ్తే మిగతా గొర్రెలు ఏం చేస్తాయి? వాటిని వెంబడించుకుంటూ వెళ్ళిపోతాయి. అట్టి విధముగా కొంతమంది ఆ విధానాన్ని కొనసాగిస్తారే కానీ ఇది నిజమైన మార్గమేనా, ఇది స్పష్టమైన లేఖనానుసారమైనటువంటి మార్గమేనా అని గుర్తెరిగేటువంటి విధానంలో చాలా సంఘాలు ఇది నాన్న ఉండలేకపోతున్నాయి. అయితే దేవుడు ప్రేమించి మనల్ని రక్షించి సంఘములో ఒక సభ్యునిగా ఆయన కుటుంబంలో ఒకడుగా ఉంచినటువంటి మనము మాత్రము లేఖనములను పరిశీలించేవారుగా మనము ఉండాలి. దేవునికి
స్తోత్రం. లేఖనానుసారముగా నడిచేవారుగా మనము బ్రతకాలి. పౌలు మొదటిగా సంఘముతో హెచ్చరిస్తూ జాగ్రత్త కలిగి ఉండమని పలుకుతున్నటువంటి విధానం ఎందుకు అనంటే, అక్కడ అంటున్నాడు కదా, ఎవరైనా మిమ్మల్ని చక్కని మాటల చేత ఏం చేయకూడదు, మోసపుచ్చడానికి మీరు అవకాశము ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. అవకాశం ఇవ్వకూడదు అని అంటే మనం ఏం చేయాలనంటే, దేవుని యొక్క మాటను స్పష్టంగా మనము వినువారిగా, దాన్ని గ్రహించువారిగా మనము ఉండాలి. రెండవదిగా కూడా పౌలు అంటూ ఉన్నాడు కదా, ఎందుకు సంఘానికి జాగ్రత్తలు చెప్పుచున్నాడు, ఎందుకు సంఘాన్ని జాగ్రత్తగా దేవునిలో నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని అంటే, 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం చూడండి. 2వ అధ్యాయము 8వ వచనము. ఆయనను అనుసరింపక మనుషుల పరంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. రెండవదిగా సంఘానికి తెలియజేస్తున్నటువంటి జాగ్రత్త, లేదంటే సంఘములో మనము జ్ఞానము కలిగి ఎలా బ్రతకాలో తెలియజేస్తున్నటువంటి విధానం ఏమిటనంటే, కొలొస్సీ సంఘంతో పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడనంటే, మీలో ఎవరైనా ఈ లోక సంబంధమైనటువంటి తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరిపేవారు ఉన్నారేమో, మీరు ఎలా ఉండమంటున్నాడు, జాగ్రత్తగా ఉన్నా. ఎవరితో పలుకుతున్నాడు ఈ మాట? బయట వారితో కాదు, సంఘములో ఉన్నటువంటి మనతోనే. సంఘంలో కూర్చుని మన సంఘములో కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మనతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, మనలో ఎవరైనా లోక సంబంధమైన తత్వ జ్ఞానము చేత మరొకరిని చెరిపేవారు ఉన్నారేమో, ఎలా ఉండాలంట, జాగ్రత్త కలిగి బ్రతకాలి. కొంతమంది అనుకుంటారు కదా, నేనే జ్ఞానిని. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటారు? నేనే జ్ఞాని, నాకు మించిన జ్ఞానం ఇంకెవరికి లేదు, నేను ఏది చేసినా మంచిది, లేదా నేను ఏది చేసినా ఒప్పే, నేను ఏది చేసినా జ్ఞానపూర్వకంగానే చేస్తాను, నాకు మించినటువంటి జ్ఞానం ఇంకెవరికి కూడా లేదు అనే విధముగా తత్వజ్ఞానమును బట్టి ప్రవర్తించేవారు చాలామంది దినాన్న ఉన్నారు. అయితే ఆ తత్వజ్ఞానము చేత సంఘాల్లో ఉన్నటువంటి వారు మరొక విశ్వాసం ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడ మాట్లాడుచున్నటువంటి మాట, మిమ్మును చెరపెట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో. దేవునికి స్తోత్రం. చెరపెట్టుకొని అంటే, చెరపెట్టుకొని పోవడం అంటే ఏంటి? తీసుకొని పోవడం, లేదంటే బంధించడం. వాని యొక్క జ్ఞానమును బట్టి, అనగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తారు వారు. ఎవరిని ప్రక్కన పెట్టేస్తారు? దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా. అందుకే ప్రోవర్బ్స్ సామెతకారుడు 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు కదా, ఎవడైనాను తన సొంత జ్ఞానమును ఆధారము చేసుకొనక. దేవునికి స్తోత్రం. దేన్ని ఆధారం చేసుకొనక? సొంత జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగేవారిగా ఉండాలి. ఈ తత్వజ్ఞానము ఏమి చేస్తుందని ఆలోచన చేస్తే, యాకోబు గ్రంథకర్త యాకోబు పత్రికలో చక్కటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం చూడండి. యాకోబు రచించినటువంటి పత్రిక, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒకసారి చదువుదామా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలనని. అయితే మీ హృదయములలో సహింపనల్లని కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. దేవునికి స్తోత్రం. అక్రంద మాటలో కూడా అంటాడు కదా, ఏలైనక మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియును ప్రతి నీచ కార్యమును ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
తత్వజ్ఞానమును దైవ జ్ఞానాన్ని యాకోబు గ్రంథకర్త ఒక విధముగా విభజిస్తూ ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. తత్వజ్ఞానము, యాకోబు యొక్క పౌలు కొలొస్సే సంఘంతో అంటున్నాడు కదా, తత్వజ్ఞానం మీద ఎవరు కూడా ఆధారపడకూడదు. అది ఎవరి జ్ఞానం అని అంటే దయ్యముల యొక్క జ్ఞానము. ఆ దయ్యముల జ్ఞానం ఉన్నటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? అక్కడ మాట్లాడుచున్నటువంటి మాట, మత్సరములు వారు కల్పిస్తారంట. ఏం కల్పిస్తారు? మత్సరం అంటే విభేదాలు. వారి మధ్యన ఒకరి మధ్య ఒకరికి విభేదాలు కల్పిస్తారు, ఒకరి మధ్య ఒకరికి కలహములు పుడతాయి, ఒకరి మధ్య ఒకరికి అల్లరిని రేపేటువంటి ఒక విధానము జరుగుతుంది. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ప్రతి నీచ కార్యాన్ని కూడా వారు చేపడతారంట. దేవునికి స్తోత్రం. ఏ జ్ఞానం ఉన్నవారు? దయ్యముల జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఈ భూ సంబంధమైన జ్ఞానము, ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానముతో నడిచేవారు ఎలా ఉంటారనంటే విభేదాలు కలిగించేవారుగా, మత్సరములు కలిగించేవారుగా, లేదంటే కలహములను రేపేవారుగా, ప్రతి నీచ కార్యాలను చేసేవారుగా ఉంటారు. అయితే యాకోబు ఆ యొక్క పత్రికలో ఆ యొక్క యాకోబు అంటున్నటువంటి మాట ఏమిటనంటే, ఆ 17వ వచనంలో అంటున్నాడు కదా, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదేయున్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము ఎందుకు ఈ లోక సంబంధమైన జ్ఞానమును బట్టి జాగ్రత్తగా ఉండాలి అని అంటే, దేవుని యొక్క జ్ఞానమునకును లోకపరమైన జ్ఞానముకును చాలా వ్యత్యాసాన్ని యాకోబు పత్రికలో చూపిస్తున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు కదా, సంఘములో విభేదాలు కలుగుతూ ఉన్నాయనంటే, సంఘాల్లో ఒక విధముగా మత్సరములు కలుగుతూ ఉన్నాయనంటే, సంఘములో అల్లరి అనేది రేగుతూ ఉన్నది అని అంటే, సంఘములో భూ సంబంధమైనటువంటి తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోయేవారు ఉన్నారేమో, జాగ్రత్తగా మీరు ఉండండి వారిని హెచ్చరిస్తే, యాకోబు పత్రికను బట్టి మనం స్పష్టం చేసుకోవాల్సినది ఏమిటి అని అంటే, దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి సంఘము పవిత్రమైన సంఘముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుందంట? పవిత్రమైన సంఘం. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అక్కడ మాట్లాడుతున్నాడు కదా, 17వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? ఆ సంఘములో ఏముంటుందో తెలుసా? సమాధానమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకరి మధ్య ఒకరికి ఏముండవు? గొడవ, గోళ్ళు, వివాదాలు, మత్సరము, కలహములు వారి మధ్య ఉండవు. ఇంకొకటి ఏంటో తెలుసా? పక్షపాతం అనేది ఒకరి పట్ల ఒకరికి ఉండదు. ఇంకొకటి అంటున్నాడు కదా, అది వెంటనే లోబడునది. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుందంట? దేవుని యొక్క జ్ఞానము కలిగి ఒక విశ్వాసం నడుచుకుంటున్నాడనంటే, ఆ విశ్వాసకి ఉండేటువంటి మంచి స్వభావం ఏమిటనంటే వెంటనే లోబడతారంట. ఏమవుతారు? వెంటనే లోబడ్డం అంటే మాట చెప్పిన వెంటనే వినడం కదండి. వెంటనే లోబడ్డం అంటే అర్థము అదే. వెంటనే అనగా ఒక పిల్లవాడిని పిలిచి మనం కొట్టుకి వెళ్ళమనగానే వాడు సాకులు చెప్పాడు అనుకో, మన మాటకు విధేయుడైనట్ట కాదు. అదే పిలిచిన వెంటనే వాడు మనం చెప్పిన మాట వెంటనే వెళ్ళి మనం చెప్పింది చేసుకొని వస్తే వెంటనే వాడు ఏమవుతున్నాడు? దానికి లోబడుతున్నాడు. సంఘము కూడా అంతే. దేవుని యొక్క మాటకు నువ్వు నిజముగా లోబడితే, అనగా నిజముగా దేవుని యొక్క మాటకు వెంటనే నీవు నీ యొక్క తప్పిదమును తెలుసుకొని నీ యొక్క మనస్సును, నీ యొక్క దేహమును, నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క ఆత్మను సరిదిద్దుకొని నీవు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో నీ యొక్క దేహంలో, నీ యొక్క ఆత్మలో, నీ యొక్క సంఘములో నీవు దైవికమైన జ్ఞానాన్ని కలిగి బ్రతుకుతున్నట్టే. దేవునికి స్తోత్రం. ఆయన మాటకు నువ్వు విధేయత చూపితే ఈ భూ సంబంధమైన జ్ఞానము కాదు. ఏ జ్ఞానంతో ఉన్నావు నీవు? దేవుని యొక్క జ్ఞానముతో మనం ఉన్నట్టు. పక్షపాతం అనేది సంఘాల్లో ఉండకూడదు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క అపోస్తల కార్యాలు అంటాడు కదా, దేవుడు పక్షపాతము చూపే దేవుడు కాదు. ఆయన పక్షపాతము లేనివాడు. ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా, పెద్దవారిని ఒకలాగా, చిన్నవారిని ఒకలాగా చూసేటువంటి దేవుడు మన దేవుడు కాదు. అది ఎవరైనా, సేవకుడైనా, సేవకురాలైనా, సంఘమైనా, విశ్వాసులైనా, బయట తిరిగేవారు ఎవరైనా సరే ఆయన దృష్టిలో సమానులే. దేవునికి స్తోత్రం.
వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం పొందుతారే తప్ప ఆయన మెప్పును పొందుకునేటువంటి విధానంలో మనం ఏమి చేసినా ఆయన పక్షపాతము చూపే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. ఆయన జ్ఞానము చేత మనం ఎప్పుడైతే నడిపింపబడతామో, ఆయన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో సంఘము ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ దినాన్న మన సంఘము ఆశీర్వాదకరముగా ఉండాలన్నా, మన సంఘము దీవెనకరముగా ఉండాలన్నా, అపవాదికి మన సంఘములో చోటు అనేది మనం ఇవ్వకుండా మన యొక్క జీవిత విధానంలో ఆయనకు లోబడి బ్రతకాలనంటే తత్వజ్ఞానముతో కాదు, ఈ భూ సంబంధమైన జ్ఞానముతో కాదు. అయితే మనము బ్రతకవలసింది ఏ జ్ఞానముతో అంటే దైవికమైన జ్ఞానము, పైనుండి వచ్చేటువంటి జ్ఞానము. ఆ పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత చక్కగా లోబడినది, పక్షపాతము చూపనిది, సమాధానకరమైనది, నీతితో కూడినటువంటి జ్ఞానము ఆ జ్ఞానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎవరైనా నీ ప్రక్కన కూర్చున్నవారే నీకు గనక ఒకవేళ భూ సంబంధమైన జ్ఞానముతో గనక ఏమైనా మాటలు చెబుతున్నట్లయితే ఒక విధముగా పరిశీలన చేసుకోనండి. మనము పరసంబంధమైన జ్ఞానాన్ని కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అది సమాధానకరముగా ఉంటుంది, అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఎవరిని కూడా ఏ విధముగా నొప్పించేదిగా అది ఉండదు, ఎవరి పక్షాన్ని కూడా విభేదాలు కలిగించేదిగా అది ఉండదు. కానీ సమాధానకరముగా నీతియుక్తముగా ఆ మార్గం అనేది, ఆ జ్ఞానం అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు సంఘానికి హెచ్చరిస్తున్నాడు, సంఘమా మీలో ఎవరైనా చక్కని మాటల చేత మోసపుచ్చుతున్నారేమో జాగ్రత్త కలిగి ఉండండి. రెండవదిగా అంటున్నాడు కదా, మీలో ఎవరైనా తత్వజ్ఞానము చేత, దయ్యముల జ్ఞానము చేత గనక సంఘములో అల్లరిని, సంఘములో విభేదాలను, సంఘములో పక్షపాతకరమైనటువంటి యొక్క సూచనలు కనుక ఏదైనా కలిగిస్తున్నట్లయితే జ్ఞానము కలిగి మీరు నడుచుకుండని రెండవదిగా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మూడవదిగా మనం చదువుదాం చూడండి. 2వ అధ్యాయము కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదామా. 2వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చే ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనము చేసేటువంటి పనులను బట్టి మనకు ఎవరు కూడా తీర్పు తీర్చేవారిగా ఉండకుండా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. కొలొస్సీ సంఘంతో పౌలు అంటున్నాడు కదా, ఇదిగో మీరు అనుసరించే అమావాస్య పండుగలైనా, మీరు చేసేటువంటి పండుగ ఆచారాలు, విశ్రాంతి దినమును బట్టి కానీ, తినేటువంటి ఆహారమును బట్టి కానీ ఎవ్వడునూ మీకు తీర్పు తీర్చే అవకాశాన్ని ఇవ్వకండి. దేవునికి స్తోత్రం. ఏమివ్వద్దు అంటున్నాడు? తీర్పు తీర్చడం అంటే ఒక విధముగా సంఘముగా నిన్ను ఏలెత్తి చూపేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వద్దు అంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఈనాటి సంఘాలు ఎలా ఉన్నాయి? అన్యజనులు సంఘాల గురించి, లేదంటే క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుకునే విధానాలు ఎలా ఉంటున్నాయో తెలుసా? ఏలెత్తి ఎప్పుడెప్పుడు చూపుదామా, వారి తప్పులు ఎప్పుడెప్పుడు బయటికి పెడదామా, సంఘాలను ఎప్పుడెప్పుడు మోయిద్దామా, సంఘాల్లో ఒక విధముగా సేవకుని సంఘాన్ని లేకుండా చేద్దామా అనే రోజుల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈవెన్ మన ఈస్ట్ గోదావరిలో అవ్వచ్చు, మన పరిసర ప్రాంతాల్లో చాలామంది అనేకమైనటువంటి బృందాలు లెగుస్తూ ఉన్నాయి. సంఘాలను చెరిపేవారు, సంఘాలను ఒక విధముగా లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఎంతోమంది చేస్తున్నారు. అలాంటి దినాల్లో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తను వహించాలి. దేవునికి స్తోత్రం. ఎవ్వరూ కూడా మనల్ని ఏలెత్తి చూపే విధంగా మనము బ్రతకకూడదు. దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా, దేవుని యొక్క మాట ప్రకారముగా బ్రతికితే ఎవరు కూడా మనల్ని ఏలెత్తి
చూపరు. అదే కొలొస్సీ సంఘంతో పౌలు అంటున్నాడు కదా, ఇదిగో మీరు ఆచరించేటువంటి అమావాస్య పండుగలైనా, మీరు చేసేటువంటి విశ్రాంతి దినమునాడు మీరు చేసే ప్రార్థనలైనా, మీరు తినే ఆహారమును బట్టి అయినా ఎవ్వరూ కూడా మీకు తీర్పు తీర్చేటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో మనం చూస్తే వారు చేసేటువంటి పనులు ఎలా ఉంటున్నాయంటే, ప్రార్థనలు కావచ్చు, లేదంటే వారు చేసేటువంటి కొన్ని పిచ్చి చేష్టల ద్వారా క్రైస్తవ సంఘాలను, సేవకులను, విశ్వాసులను దౌర్భాగ్యమైనటువంటి కామెంట్స్తో తిడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా దౌర్భాగ్యంగా చేసే ప్రార్థనలు కూడా ఒకరికి విసుగుదలను ఇచ్చే విధముగా, ఒకరు క్రైస్తవులంటే ఇలాంటి వారా అనే విధముగా ప్రార్థనలు కూడా ఈ దినాన జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరటిపండు తింటే ఏమొస్తారంట, పిల్లలు పుడతారని, నూనె, కర్చీఫ్లు, ఈ విధముగా అనేకమైనటువంటి విధానాల్లో సంఘాలు, క్రైస్తవులు, సేవకులు కూడా ఒక విధముగా తప్పు బాటను వారు పడుతూ ఉన్నారు. తప్పు బాటలో వారు నడుస్తున్నారు. వారిని చూచి అన్యజనులు తీర్పు తీర్చే అవకాశాన్ని వారు ఇస్తూ ఉన్నారు. అయితే సంఘముగా, నిజమైన క్రీస్తు యేసు రక్తంలో కడుగుబడినటువంటి వారముగా అట్టి అవకాశాన్ని మన సంఘంలో ఎవరికి కూడా ఇవ్వకూడదు. దేవుని యొక్క నిజమైన స్వరూపంలో ఉండవలసినటువంటి వారు ఆ స్వరూపాన్ని మనం ప్రతిబింబించాలే కానీ దానికి చెడు పేరును మనము తెచ్చేవారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చే అవకాశాన్ని మనం మరొకడికి ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. అది అన్యజనులకు మాత్రమే కాదు, నీ ప్రక్కన కూర్చున్న నీ తోటి విశ్వాసకి కూడా నువ్వు అవకాశాన్ని ఇవ్వకూడదు. ఆ అవకాశాన్ని ఇవ్వకూడదంటే ఏం చేయాలి? ఒక మాదిరికరమైన జీవితాన్ని నీవు బ్రతకాలి. నీ పనులను బట్టి కానీ, నీవు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి కానీ, నీవు మాట్లాడే మాటను బట్టి కానీ, నీవు నడిచే నీ నడకను బట్టి కానీ, నీ పడకను బట్టి కానీ, ఏదేదేమైనా ఎవ్వరు కూడా, తోటి విశ్వాసి కూడా నీకు తీర్పు తీర్చే అవకాశము ఇవ్వకూడదు. అనగా నీ మీద తప్పిదము మోపేటువంటి అవకాశం నీ తోటి వారికి నువ్వు ఇవ్వకూడదు. అందుకే పౌలు అంటున్నాడు కదా సంఘంతో, ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో అన్యజనులు కానీ, నీ తోటి వారు కానీ నీ నిమిత్తము, నీ పనుల నిమిత్తము, నువ్వు చేసేటువంటి కార్యముల నిమిత్తము తీర్పు తీర్చే అవకాశము ఇవ్వకండి. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలని అంటే, అదే కొలొస్సీ సంఘానికి పౌలు స్పష్టంగా 3వ అధ్యాయంలో చక్కని మాటను మాట్లాడుతూ ఉంటాడు. 17వ వచనము 24వ వచనంలో కూడా చక్కటి విషయాన్ని తెలియజేస్తూ అంటాడు కదా, మాట చేత కానీ, క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? సమస్తము కూడా ఎవరి పేరట చేయాలి? మీరు ఏది చేసినను, ఎక్కడికి వెళ్ళినను, ఏమి మాట్లాడినను ప్రభువైన యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పేరట మాత్రమే మీరు సమస్తాన్ని కూడా చేసినప్పుడు సమస్త కార్యాల్లో కూడా దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. అదే 24వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, 24వ వచనంలో, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. దేవునికి స్తోత్రం. ఎలా చేయాలంట? మనం ఏది చేసినా, కొంతమంది ఉంటారు ఏదైనా చేస్తే మనుషుల మెప్పు కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. మనుషులకు కనబడే విధముగా వారు పనులు అనేవి చేస్తుంటారు. దానివల్ల నీకు ఉపయోగం ఉండదు, దేవునికి కూడా ఎంత మాత్రం ఉపయోగము ఉండదు. అది ఎవరికి ఉపయోగం లేనిది. మనుషుల యొక్క మెప్పు కాదు నువ్వు కోరుకోవాల్సింది, మనుషులకు కనబడు విధముగా కాదు నువ్వు చేయవలసినది, నీ దేవునికి నువ్వు కనబడు విధముగా ఉండాలి. ఆయనకు మరుగైనది ఏది కూడా ఏమైనా ఉందండి? ఆయనకు మరుగైనది ఏమైనా ఉందా? ఆయన కన్ను దృష్టి నుంచి ఏ నరుడైనా తప్పించుకొనగలడా? ఆ కీర్తనకాడు అంటాడు కదా, ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించడానికి వంగి తేరి చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు ఆయన? వంగి తేరి చూస్తూ ఉన్నాడు. ఎవరిని పరిశీలిస్తూ?
నరులను పరిశీలించడానికి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వంగి తేరి చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన నుంచి మరుగైనది ఏది కూడా, ఆయన నుంచి మనం ఏమీ దాయలేం, ఆయనకు కాదని మనం ఏమీ కూడా చేయలేము. అయితే క్రైస్తవ సమాజముగా, సంఘముగా మనము చేయవలసినటువంటి పని ఏమిటనంటే, మనము ఏది చేసినా ఆయన పేరట మనము చేయాలి. మనస్ఫూర్తిగా ఆయన కొరకే చేయాలి కానీ మనుషుల నిమిత్తము కాదు. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో ఎవ్వనికి కూడా మనము తీర్పు తీర్చే అవకాశాన్ని ఇవ్వము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది తీర్పు తీర్చకుండా బ్రతకడానికి ఆశపడతాము? ఒక విధముగా ప్రతి ఒక్కరికి కూడా బ్రతికితే హంసలాగా బ్రతకాలనుకుంటాం కదండి. ఎలా బ్రతకూడదు? కాకిలాగా బ్రతకూడదు. ఎలా బ్రతకాలి? హంసలా ప్రత్యేకముగా, ఎవరిని కూడా ఏలెత్తి చూపకుండా దాని పని దాన్ని చేసుకుంటూ దాని విధానంలో అది నడిచే విధంగా ఉంటుంది. కానీ కాకలాక సమస్త విషయాలు చేపెడుతూనే ఉంటుంది. సమస్తము నావే అనుకుంటుంది కానీ దానికి చెందింది ఏది కూడా ఉండదు. అటువంటి జీవితము కాదు క్రైస్తవ జీవితం. పరిశుద్ధమైన జీవితము, ప్రభువు కోరికైనటువంటి జీవితము మనము బ్రతకాలి. అలా బ్రతకమని కొలొస్సీ సంఘానికి పౌలు హెచ్చరిస్తూ అంటున్నాడు. ఇదిగో సంఘమా, మీరు ఆశీర్వాదకరముగా, మీరు దీవెనకరముగా, అనేకులకు ఒక విధముగా ఆశీర్వాదకరముగా మీరు ఉండాలి అంటే, ఇదిగో సంఘములో ఎవరైనా మాటల చేత మిమ్మలను మోసపుచ్చుతూ రేమో మొదటగా మీరు జాగ్రత్త పడండి. రెండవ జాగ్రత్త ఏమని చెప్తున్నాడు? ఎవరైనా మీలో తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపెట్టేవారు ఉన్నారేమో జాగ్రత్త పడండి. వారి జ్ఞానమును బట్టి ఎవరైనా మీకు తప్పుడు మార్గాన్ని నేర్పిస్తున్నారేమో జాగ్రత్త పడండి అంటున్నాడు. మూడవదిగా అంటున్నాడు కదా, ఎవ్వరూ కూడా మీకు తీర్పు తీర్చే అవకాశాన్ని ఇవ్వకుండా ఉంటే సంఘముగా ఆశీర్వాదకరముగా ఉంటాము. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా కూడా చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము 18వ వచనం. అతి వినయక్షతుడై దేవదూత ఆరాధన యందు ఈచగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఒప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడైనను మీ బహుమానమును అపహరింపనీయకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా పౌలు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, కొలొస్సీ సంఘముతో 2వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు కదా, దేవతా ఆరాధన యందు జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం. ఏ ఆరాధన యందు? దేవతా ఆరాధన యందు ఈచగలిగి ఎవడైనాను, అక్కడ అంటున్నాడు కదా, క్రీస్తు శరీరమునకు కానీ శిరస్సు మూలముగా సర్వ శరీరమునకు అక్కడ అంటాడు కదా, తన శరీర సంబంధం మనసు వలన ఊరకు ఒప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడైనను. ఏమి హత్తుకొనని? శిరస్సును శిరస్సు అనగా సంఘము. దేవునికి స్తోత్రం. శిరస్సు అనగా క్రీస్తుగా ఉన్నాడు, శరీరం అనగా సంఘముగా ఉన్నది. ఈ శిరస్సు అయినటువంటి క్రీస్తును ఎవరైతే హత్తుకొనకుండా బ్రతుకుతాడో, ఈ శిరస్సు అయినటువంటి క్రీస్తును ఎవరైనా ఒక విధముగా హత్తుకొని ఆయనకు విధేయులుగా ఆయన మాట ప్రకారముగా బ్రతకని వారు ఎవరైనా ఉన్నారేమో, అలాంటి వారు ఏం కలిగి ఉన్నారో తెలుసా? శరీర సంబంధమందు దేవత ఆరాధన యందు ఈచ్ఛ కలిగి మీ బహుమానాన్ని వారు ఏం చేస్తారంట? అపహరిస్తారు. దేవునికి స్తోత్రం. అపహరించడం అంటే ఏంటో తెలుసా? ఏంటండి? దొంగలించడం. దేవునికి స్తోత్రం. ఏం దొంగలిస్తున్నారు వారు? బహుమానాన్ని. వారు మనకంటూ ప్రభువు కొన్ని బహుమానాలు ఏర్పరిచాడు. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనకంటూ దేవుడు కొన్ని బహుమానాలను ఏర్పరిచాడు. అందుకే పౌలు అంటాడు కదా, నేను నీతి కిరీటాన్ని పొందుకోబోతున్నాను. నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, సంతోష కిరీటం, దేవుని యొక్క లేఖనాల్లో అనేకమైన బహుమానాలు మన కొరకు ప్రభువు ఏర్పరిచి ఉంచాడు. అయితే ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట కొలొస్సీ సంఘంతో ఏంటో తెలుసా? కొంతమంది మీ బహుమానాలను ఏం చేస్తున్నారంట? అపహరించేటువంటి విధానంలో నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు నడుస్తున్నారు? ఎవరు వారనంటే దేవత ఆరాధన యందు ఈచ్ఛ కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఏం కలిగిన వారు? వారు చూచిందే
నిజమంటారు. ఏమంటారంట వారు? చూసిందే నిజము, వారు చెప్పిందే నిజము. వారు కూడా ఏం చేసి వచ్చిన వారు? చూసి వచ్చిన వారే, విన్నవారే. దానికి సత్యము లేదంటే ప్రారంభం నుంచి ఉన్నవారు కాదు, ఎవరో చెప్పింది విన్నవారే, ఎవరో చేసేది చేసేవారే. వారి యొక్క దేవత ఆరాధన యందు ఇచ్చ కలిగి శిరస్సుకు ఎవరైతే హత్తుకొనకుండా ఉంటారో, ఎవరికి హత్తుకొనకుండా? ఇప్పుడు శరీరమునకును శిరస్సుకును విడివిడిగా పెడితే అదేమైనా పని చేయగలదా? చేయగలదండి. దాన్ని ఏమంటాం? శిరస్సు శరీరము 2 భాగాలు అయిపోతే దాన్ని ఏమంటాం? ఒక విధముగా శవమనే పిలుస్తాం, జీవం లేనిది కదా. ఈ నరాలన్నీ కూడా అటాచ్ అయ్యి ఉంటేనే దానిలో జీవం అనేది ప్రవహిస్తూ ఉంటుంది, దానిలో ప్రాణం అనేది ఉంటుంది. ఒక విధముగా అది చేయవలసినటువంటి పనులు అనేవి చేస్తుంది. ఈ శరీరంను ప్రక్కన పెట్టి శిరస్సును ఇంకో ప్రక్కన పెట్టి నువ్వు ఏది చేయాలనుకున్నా చేయలేం. అదే సంఘము, శరీరముకు ఉన్నటువంటి సంఘము శిరస్సు అయినటువంటి క్రీస్తును ప్రక్కన పెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయాలనుకుంటే అది ఎంత మాత్రం కూడా కార్యము సఫలము కాదు. దేవునికి స్తోత్రం. నీవు క్రీస్తును హత్తుకొని ఉండాలి. అయితే పౌలు అంటున్నాడు కదా, మీలో ఉన్నటువంటి వారే కొంతమంది శిరస్సును హత్తుకొనని వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారంట? ఇక్కడ మనం ఒక 50 మంది వరకు ఉన్నాం. మనలో కొంతమంది ఎవరిని హత్తుకోలేదు? శిరస్సు అయిన క్రీస్తుని హత్తుకోకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు. మేబీ మనకి పైకి తెలియకపోవచ్చు, కానీ సమస్తం ఎరిగిన దేవునికి తెలుసు. కొంతమంది శిరస్సును హత్తుకోకుండా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించేవారు ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు కదా, అలాంటి వారితో జాగ్రత్త. ఎందుకనంటే క్రీస్తును హత్తుకొనని వాడు దేనిని హత్తుకుంటాడు? విగ్రహాన్నే హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ విగ్రహారాధన యందు ఈచ్ఛ కలిగిన వాడు శిరస్సును హత్తుకోడు. శిరస్సును హత్తుకొని వాడు నిన్నేం చేస్తాడో తెలుసా? నేను శిరస్సును హత్తుకొని ఉన్నాను, నా పక్కోడు శిరస్సును హత్తుకొని లేడు అంటే క్రీస్తును హత్తుకొని లేనటువంటి వాడితో ఎప్పుడైతే నేను పరిచయాన్ని, ఎప్పుడైతే నా యొక్క విశ్వాస జీవితంతో కూడా వాడితో నడవడానికి నేను ప్రయత్నం చేస్తున్నానో, నేను పొందుకునేటువంటి బహుమానాన్ని వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అపహరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కరెక్ట్గానే ఉన్నాను ప్రభుతో, కానీ వాడు కరెక్ట్గా లేనందున వాడు చేసేటువంటి కార్యాలు కొన్ని నాకు ప్రభావితమయ్యి నేను కూడా ప్రభువుని హత్తుకోకుండా బ్రతుకుతూ దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలకి నేను కూడా ఏమైపోతున్నాను? దూరం అయిపోతున్నానేమో. దేవునికి స్తోత్రం. అలాంటి వారితో పౌలు అంటున్నాడు కదా, జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. దేవుని సంఘం అంటే ఆషామాసి విషయము కాదు. ఆయన శిరస్సుకు వేరుగా ఉండి శరీరముగా మనం ఏమీ కూడా చేయలేం. సంఘముగా మనము ఆయన శరీరముగా ఉన్నాము, ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు కనుక ఆ శిరస్సును మనం ఏం చేయాలో తెలుసా? హత్తుకొని బ్రతికినప్పుడు ఎవ్వని యొక్క విగ్రహారాధనకు మనం పడిపోం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం లేఖన భాగాల్లో మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో పౌలు బర్నబా కూడా లుస్త్రా అనేటువంటి ప్రదేశానికి వెళ్తారు. అక్కడ వీరు చేసేటువంటి కార్యమును బట్టి ఆ యొక్క ఊచకాలు చేతులు పడిపోయి ఉన్నటువంటి వ్యక్తి చాలా కాలముగా మందిరము దగ్గర పడిపోయి బ్రతుకుతున్నటువంటి అతడు 3వ అధ్యాయంలో అనుకుంటా పేతురు యోహానులు చేసేటువంటి కార్యమును గురించి మనం ఆలోచన చేస్తే వారు ఎవరో దేవతలు అనుకున్నారు. పౌలుని బర్నబాని కూడా దేవతలు అనుకొని వారిని దేవతలకు ఇచ్చేటువంటి బలులు ఇవ్వడానికి, దండలేయడానికి వారు వస్తూ ఉంటే పౌలు బర్నబా కూడా ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. 14వ అధ్యాయంలో అనుకుంటాను అక్కడ అంటారు కదా, మేము కూడా మీలాంటి వారమే. దేవునికి స్తోత్రం. ఎలాంటి వారము? మేము కూడా మీలాంటి వారమే, మేము దేవుళ్ళము కాదు. ఇదంతా క్రీస్తు అయినటువంటి యేసే చేశాడు తప్ప మేమేమీ కూడా చేయలేదు. అదే స్థానంలో ఈనాటి క్రైస్తవులు అంటే ఇది మేమే చేసాము. దేవునికి స్తోత్రం. అదే విగ్రహారాధన. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వవలసినటువంటి యొక్క స్థానాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను, దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను నీవు దేనికైనా ఇచ్చినట్లయితే అది విగ్రహారాధనతో సమానమే. దేవునికి స్తోత్రం.
ఆ విగ్రహారాధన ఈచ్చ కలిగిన వారు మనలో ఉంటే మనకు కలిగినటువంటి బహుమానాలను కూడా వారు ఏం చేస్తున్నారంట? అపహరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి విషయంలో, అలాంటి పరిస్థితుల్లో మనం ప్రభువుకు చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. ప్రభు యొక్క సంఘములో మనం ఒక విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనము జాగ్రత్తను వహిస్తామో దీవెనకరమైన సంఘముగా మన సంఘం అనేది ఉంటుంది. అందుకే కొలొస్సే సంఘంతో ప్రభు అంటున్నాడు కదా, పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో జాగ్రత్త, మీలో ఎవరైనా చక్కని మాటల చేత మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? మోసపుచ్చువారు ఉన్నారేమో, జాగ్రత్తగా ఉండండి. అబద్ధ బోధకులకు కానీ, అబద్ధమైన ప్రవక్తలకు కానీ, అబద్ధమైన మాటలకు కానీ ప్రభు లేఖనం నుండి బయట నుండి వచ్చి ఏ మాటకి కూడా సంఘములో తావు అనేది మనము ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. అవ్వను కూడా ఆదాము యొక్క జీవితాలను మనం చూస్తే అవ్వమ్మ చక్కని మాటలకు తావిచ్చింది, మోసపోయింది, ప్రభు యొక్క దీవెనలను కోల్పోయింది. ఆ విషయమే జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? జ్ఞానము. ఏ జ్ఞానము? ఈ భూలోక సంబంధమైన జ్ఞానం విషయంలో మనం జాగ్రత్త కలిగి బ్రతకాలి. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఎలాంటిదనంటే పవిత్రమైనది, అది పక్షపాతము లేనిది, సమాధానకరమైనది. ఆ జ్ఞానమే మనకు ఉండాలి తప్ప భూపరమైన జ్ఞానము కాదు. మూడవదిగా అంటున్నాడు కదా, ఎవ్వనికి మీరు తీర్పు తీర్చే అవకాశాన్ని ఇవ్వకండి. మీరు తినే ఆహారమును బట్టి కానీ, మీరు చేసే పనులను బట్టి కానీ, మీరు చేసేటువంటి మీ యొక్క ఆలోచనలను బట్టి కానీ, సమస్త విషయాన్ని బట్టి మీకు తీర్పు తీర్చే అవకాశం ఎవ్వరికి కూడా ఇవ్వద్దు. మీరు ఏది చేసినా ప్రభు పేరట మీరు చేయండి అంటున్నాడు. నాలుగవదిగా అంటున్నాడు కదా, మీరు దేవతారాధన యందు ఈచ్చ కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మీ బహుమానాన్ని ఎవరైనా ఎత్తుకుపోతడానికి ప్రయత్నము చేస్తున్నారేమో జాగ్రత్త కలిగి మీరు బ్రతకండి. శిరస్సును మాత్రమే మీరు హత్తుకొని ఉండాలి. క్రీస్తుకు దగ్గరగా ఉండాలి. క్రీస్తును హత్తుకొని బ్రతకాలి. క్రీస్తుతో నడిచేవారిగా మనము ఉండినప్పుడు మన బహుమానాన్ని ఏ అపవాది కూడా అపహరింపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కనుక సంఘముగా మనందరము కూడా జాగ్రత్త కలిగి ప్రభు యొక్క సన్నిధానములో దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, జ్ఞానవంతమైన, పవిత్రమైన సంఘముగా ప్రభు యొక్క రాకడ కొరకు దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా అలాగూ ప్రార్థనలో ఎక్కివిద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు వెత్తబడిన వాక్యమును బట్టి దేవుని యొక్క సన్నిధానములో మనందరము కూడా ప్రార్థనలో ఎక్కివిద్దాం. దేవుడి దినాన మనకు తెలియజేశాడు. సంఘముగా మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనకు మనం పరిశీలన చేసుకుందామా? అయ్యా, మాలో ఏమైనా మోసపుచ్చే మాటలతో మేమేమైనా మోసపరచబడుతున్నామేమో అయ్యా, అట్టి విధమైన మార్గం నుండి మమ్మల్ని దూరపరచండి. అట్టి విధమైనటువంటి వ్యవస్థ నుండి మమ్మల్ని దూరపరచండి. అయ్యా, మా సొంత జ్ఞానము కాదు, ఈ భూ సంబంధమైన జ్ఞానము కాదు, పైనుండి వచ్చే నీ జ్ఞానముతో మమ్మల్ని నడిపించండి. సంఘముగా అయా దైవికమైన జ్ఞానముతో మేము నడిచే కృపనివ్వండి అని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో విత్తబడిన వాక్యమును బట్టి